చేస్తున్నా, నీకు శాలరీ ఎంత వస్తుంది? ఓ 1,00,000 దాకా వస్తుందిలే. మరి ఎప్పుడు చూసినా మీటింగ్లు అంటే ఫుల్ బిజీగా ఉంటావు, హౌస్ ఎట్లా మేనేజ్ చేస్తావే? ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏమైనా చేసుకోవచ్చు కదా నేను కూడా. నేను కూడా చేస్తున్నానే, 80,000 దాకా వస్తుంది. 80,000 ఏం చేస్తున్నావే? నాకు చెప్పడం కూడా చెప్పలే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావా? వర్క్ ఫ్రమ్ హోమ్ కాదే, వర్క్ ఇన్ హోమ్. హాయ్ దివ్య, ఏం చేస్తున్నావే? రావే, ఎట్లెట్లనో తీరింది నీకు, రావుగా. ఎప్పుడు చూసినా మీటింగ్స్, స్క్రమ్ కాల్ ఏదో చెప్తా ఉంటావుగా. ఎప్పుడు మీటింగ్స్ అయినాయి. ఇప్పుడే ఒక 1/2 అవర్ బ్రేక్ ఉంటే అట్లా నిన్ను కలిసిపోదామని వచ్చిన. ఏంది పాత పేపర్లు ఏదో మడతేసి సెల్ఫ్ లలో వేసుకుందామని. అబ్బో, ఏం వేస్ట్ గానీ అన్నట్టు. మరి తప్పదు కదా, ఒక్కడే కదా మా ఆయన వర్కింగ్, మీరంటే ఇద్దరు వర్క్ చేస్తారు. సరే గాని ఎంత వస్తుంది నీకు? ఎందుకే అవన్నీ? ఎంత వస్తుంది మామూలుగా అడుగుతున్నా, నీకు శాలరీ ఎంత వస్తుంది? ఓ 1,00,000 దాకా వస్తుందిలే. మరి ఎప్పుడు చూసినా మీటింగ్లు అంటే ఫుల్ బిజీగా ఉంటా, హౌస్ ఎట్లా మేనేజ్ చేస్తావే? ఇంట్లో ఉన్న నాకే అసలు టైం దొరకదు. సీసీ కెమెరాలు పెట్టి మేనేజ్ చేస్తున్నానే. ఎందుకే? పనులు కదనే, ఇల్లంతా చూసుకోవాలి కదా, అందుకు. ఓహో, పనులను పెట్టి మేనేజ్ చేస్తున్నావా? అవునే. ఇప్పుడు వంట ఎవరు చేస్తారే? వంటనా? వంట చేయడానికి ఎక్కడ టైం ఉంటది? పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీటింగ్స్ కాల్స్, ఆ పని వరకు ఇదే సరిపోతుంది. పొద్దున్నే వచ్చి రాత్రి వరకు అంతా ఉంటుందా? ఏ లేదే, పొద్దున ఒక ఆమె పొద్దున వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి రైస్ పెట్టి కర్రీస్ వండేస్తుంది. మళ్ళీ సాయంత్రం ఇంకొక ఆమె వస్తుంది. ఆమె వచ్చేసి నైట్ డిన్నర్ కి మాకు చపాతీలు, పాపకు రైస్ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఓహో, సరే. కుకింగ్ సరే, పిల్లల్ని ఎవరు చూసుకుంటారే? పిల్లలు చూసి అంత టైం ఉందా అని నాకు అసలు. కేర్ టేకర్ ని పెట్టాను పిల్లలకి. మరి ఎవరు తీసుకొస్తారు స్కూల్ నుంచి? ఆమె తీసుకొస్తారు కేర్ టేకర్. ఆమెకు బండి నడపరాదే, ఏం లేదు. ఇంకా బస్ మాట్లాడినాం, ఇద్దరు పిల్లలకి బస్సే మాట్లాడినాం. ఓహో, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి చీకటి అవుతుంది అనుకుంటా కదా. అవునే. ఈ పిల్లలకి స్టడీస్ ఎవరు చెప్తారే? స్టడీసా? దాని గురించి ఏం చెప్పాలి, నేను హోమ్ ట్యూషన్ పెట్టించినమే. మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళడం, ట్యూషన్ తీసుకురావడం ఇబ్బంది అయింది కదా, అందుకే హోమ్ ట్యూషన్ పెట్టించేసా. 4 గానే మా పోరగాలు స్నాక్స్ చంపుతారు. మరి మీ పిల్లలు ఎట్లా మేనేజ్ చేస్తారే? స్నాక్స్ అక్కడ ఆఫీస్ లో ఊళ్ళవాడి కూడా ఆర్డర్ పెడతా ఉంటా, స్విగ్గీలో జొమాటోలో ఇది అది అని చెప్పేసి ఓ లిస్ట్ చెప్తా ఉంటారు. మరి ఇంట్లో ఇల్లు ఉడుచుడు, గిన్నెలు తోమడం, అన్నిటికీ ఒక మనిషిని పెట్టింది. గిన్నెలు తోమడం, బట్టలు తుడవడం, అన్ని అవి నాతో కాదే బాబు. అయినా టైం ఎక్కడ ఉంటది? పొద్దున ఎప్పుడో 9కి పోతే రాత్రి ఎప్పుడో 10కి వస్తా. అదేలే, నువ్వు వర్కింగ్ కదా, అందుకే. అవును, ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏమైనా చేసుకోవచ్చు కదా నేను కూడా. నేను కూడా చేస్తానండి, 80,000 దాకా వస్తుంది. 80,000 ఏం చేస్తున్నావే? నాకు చెప్పడం కూడా చెప్పలే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావా? వర్క్ ఫ్రమ్ హోమ్ కాదే, వర్క్ ఇన్ హోమ్. వర్క్ ఇన్ హోమ్ అదేం కొత్త కాన్సెప్టే. చెప్తా చూడు. నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి కుక్కిని పెట్టినావు కదా, ఆమెకి ఎంత ఇస్తావు? 10,000. మా ఇంట్లో నేనే చేస్తా. 10,000 నేను సంపాదించుకున్నట్టు. మళ్ళీ సాయంత్రంకి నైట్ డిన్నర్ కి ఇంకొక కుక్ వస్తుంది అన్నావు కదా, ఆమెకి ఎంత ఇస్తావు? 10,000. అది మా ఇంట్లో నేనే చేస్తా. 20,000 సంపాదించిన ఇక్కడికి. ఆ తర్వాత ఆ పిల్ల కేర్ టేకన్ పెట్టిన అన్నావు కదా, ఆమెకి ఎంత ఇస్తావు? 15. నా పిల్లల్ని నేనే చూసుకుంటా. ఎంత అయింది? 20, 15, 35,000. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ కి ఏదో ఏం చేస్తున్నావు? స్విగ్గీలో ఆర్డర్ పెడతావు. ఆయన రోజుకి ఎంత పెడతావు? రోజుకు మినిమం 200-300 అయితే. సరే, నెలకు ఒక 5,000 వేసుకో. అది నేనే చేస్తా. ఎంత అయింది? 35, 5, 40,000. బస్సులు వేసినావు కదా, నీ పిల్లల్ని బస్ ఫీజు ఎంత కడతావు? 1,00,000. నెలకి ఇద్దరు కలిపి 10,000 వేసుకో. 10 నెలలే కదా. మా పిల్లల్ని నేనే తీసుకొస్తా స్కూటీ మీద. 50,000. ఓకేనా? 50,000 సంపాదించిన. ఇంట్లో ఇల్లు ఉడ్చి తుడిచి గిన్నెలు తోమడానికి ఎవరు చేస్తారే? వేరే పనామని పెట్టింది. 5,000. అది కూడా మా ఇంట్లో నేనే చేసుకుంటా. 55,000 సంపాదించిన ఇక్కడికి. ట్యూషన్ ఎవరు చెప్తారు మీ ఇంట్లో? ఇక పిల్లల్ని బయటికి తీసుకొచ్చుడు కష్టం అని చెప్పిన కానీ హోమ్ ట్యూషన్ పెట్టి. వాళ్ళకి ఎంత ఇస్తావు? 10,000. మా ఇంట్లో పిల్లలకి ట్యూషన్ నేనే చెప్పుకుంటా. మా హోమ్ లో హోమ్ ట్యూషన్ నేనే చెప్తాను అనమాట. అక్కడ 10,000 సంపాదించిన 65,000. ఓకే. ఈ ఇంట్లో బాత్రూమ్ కడగలుగుతారే? అర్బన్ క్లాబ్ లో పెడతామే. ఎంత పే చేస్తావు వాళ్ళకి? నెలకు 5,000 అయితే 2 బాత్రూమ్లు నేనే కడుకుంటా. వారానికి ఒకసారి కడుకుంటా. 5,000 నేనే సంపాదించినట్టు. హౌస్ డీప్ క్లీనింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేపిస్తావు? 10-15 రోజులకు ఒకసారి చేయించాల్సింది వస్తుంది. పిల్లలు చిన్న ఉన్నారు కదా. మరి అది ఎట్లా చేపిస్తావు? ఎవరితో చేపిస్తావు? మొత్తం అర్బన్ క్లాబ్ డీప్ క్లీనింగ్. వాడికి ఎంత ఇస్తావు డీప్ క్లీనింగ్ కి? 15 days కి ఒకసారి 5,000. మరి అది నేనే చేసుకుంటా. అది నేనే సంపాదించినట్టు కదా. ఈ ఇంకా మనకు గుర్తున్నాయి. ఇంకా నేను గుర్తులేని బొచ్చట్ చేస్తాను మా ఇంట్లో. అవి అన్ని కలిపితే మా ఆయనకి నేను 1,00,000 మిగిల్చినట్టే కదా. నువ్వు వీళ్ళందరికీ కట్టిన లెక్కనే నాకు 80,000 వచ్చింది. నువ్వు ఆఫీస్ కి పోయిరాని పెట్రోల్ కి ఎంత అవుతుంది? 5-10,000 అవుతుంది. మళ్ళీ అడబోయి స్నాక్స్ మింగుతావుగా నువ్వు కొనుక్కొని, అది ఒక 5,000 అవుతుందిగా. ఆ పార్టీలు ఈ పార్టీలు అని తిరుగుతావుగా. 1,00,000 ఏం మిగులుస్తున్నవే? అయ్యో, మరి నేను మా ఆయనకి 1,00,000 మిగులుస్తున్నా ఇంట్లో ఉండి.